ఆర్ఆర్ లేబర్ కాలనీ అది. ఆర్ఆర్ లేబర్ కాలనీ సార్. ఈరోజు నేను ఆర్ఆర్ లేబర్ కాలనీలో ఉన్నాను. మీరు ఒకసారి చూస్తే దీనికి సంబంధించిన అంశం నేను ఇంతకుముందు కూడా ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇట్లా ఒక ఎద్దుల బండి పడిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడ వచ్చి ఈనాడు పేపర్లో వార్త చూసి ఇక్కడ విజిట్ చేసి కమిషనర్ గారితో పాటుగా దీనికి వాల్ కట్టిస్తాను, ఈ పక్క ఆ పక్క బండ్లు పడిపోకుండా వాల్ కట్టిస్తాను అని చెప్పి ఇక్కడే నిలబడి, ఎక్కడైతే ఈ వీడియో నిలబడుకొని ఉన్నానో అక్కడే నిలబడి వీలైన తొందరగా దాన్ని చేస్తాను అని చెప్పినాను. మీరు సౌండ్ పక్కన పెడితే బాగుంటుంది కొంచెం. అది జరిగి 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరంలో నా మీద రకరకాలుగా ట్రోలు చేశారు. ఒట్టి మాటల మనిషి పార్థసారథి, చేతల మనిషి కాదు, అసలు చెప్పిన మాట చెయ్యలేడు, ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేడని దీని మీద నా మీద వీడియోలు చేశారు, కామెంట్లు చేశారు, రకరకాల చేశారు. కానీ ఈరోజు ఈ భూమి పూజ చేసి పని మొదలు పెడతా ఉన్నాం. నేను ప్రజలకందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఒక సమస్య చూసిన తర్వాత దాని ప్రతిపాదనలు తయారు చేసి నిధులు తీసుకొని వచ్చి దాన్ని అభివృద్ధి చేయడానికి ఎంత సమయం పడుతుంది అని మీకు ఒక ఉదాహరణ మాత్రమే చెప్తా ఉన్నాను. ఒక కలెక్ట్ ఈరోజు ఇక్కడ ఈ వైపున ఆ వైపునటువంటి గోడ కట్టి దీని మీద మంచి రోడ్డు వేసి ఎవరు పడిపోకూడదు. మొన్న కూడా మనం చూస్తే ఒక లారీ పడిపోయింది ఇక్కడ. అటువంటి ప్రమాదాలు జరగకుండా చేయాలంటే ఈరోజు 22 లక్షల రూపాయలు కోసం ఖర్చు పెట్టి పని చేస్తా ఉన్నాం. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తాం, దయచేసి ఎవరైతే తప్పుడు ఆలోచనలు మీకు సృష్టిస్తూ ఉన్నారో, తప్పుడు మాటలు చెప్తున్నారో వాటిని నమ్మదని. ఏదైతే పార్థసారథి చెబుతాడో అది చేసి చూపిస్తాడు. కొంచెం లేట్ అవ్వచ్చు, దాంట్లో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఒకసారి నేను ఒక వీధి వేయాలన్నా, ఒక రోడ్డు వేయాలన్నా, ఒక కల్వర్టు వేయాలన్నా సరే ప్రభుత్వ పరంగా మళ్ళీ ఓపెనింగ్ చేయాల్సి వస్తుంది. ఇంత అవ్వడానికి 1-2 ఏళ్ళు పట్టడం సర్వసాధారణం. నేను ఈరోజు పొద్దున లేచి ఒక వార్డుకి విజిట్కి వెళ్తా ఉన్నా, సాయంకాలం అయితే ఒక గ్రామానికి వెళ్తా ఉన్నా, ఎన్నో సమస్యలను నా కళ్ళతో చూస్తూ ఉన్నా, ప్రజల్ని కలుస్తూ ఉన్నా, వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తెప్పించుకుంటా ఉన్నా. ఇవన్నీ చూసినవి ఈరోజు నేను ప్రతిపాదనలు తయారు చేసినవి తప్పనిసరిగా ఈరోజు కాకపోయినా ఏ రోజుకైనా సరే ఆదోనిని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలన్న నా కోరిక, ఆశ ఏదైతే ఉందో తప్పనిసరిగా నెరవేర్చుకుంటానని, ఏ విధంగా ఇది అయితే 1.5 సంవత్సరం తర్వాత ఈ పని ఈరోజు భూమి పూజ చేసి మొదలుపెట్టి ఇంకొక 3 నెలల్లో పూర్తి చేస్తాం. ఇది ఈ రకంగానే ఊర్లో ఉన్న ప్రతి పనిని కూడా, ఊర్లో ఉన్న ప్రతి సమస్యకి కూడా పరిష్కారం తప్పనిసరిగా చూపిస్తానని ఆదోని ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఈ సమస్యలన్నీ తీరుతాయని మీరు కళ్ళు మూసుకు హాయిగా నిద్రపోవచ్చని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను.